లైట్ ఎరుగుతుందా? లైట్ ఎరుగుతుందా? నెంబర్స్ వస్తున్నాయి. అది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్స్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, జిల్లెళ్ళమూడి అమ్మ, extras all are Sadguru's world teachers. I am teacher in Vinukonda, that's all. ఎంతో మంది జిజ్ఞాసులు, మంత్రబలం కలిగినటువంటి వాళ్ళు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు మన హిందూ దేశంలోనే జన్మించారు అనటంలో సందేహమే లేదు. వాళ్ళల్లో జిల్లెళ్ళమూడి అమ్మవారు మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. ఆమె చిన్న పూరింటికి అందరిల్లు అనేటువంటి పేరు పెట్టింది. ఎవరైనా ఆ విధంగా చేస్తారా? నీ ఇంటికి నువ్వు అందరిల్లు అని పేరు పెడతావా? నా అమ్మ నాన్న పేరులో, నేను నీ ఇష్టదైవం పేరులో పెడతావు. కానీ అందరూ కూడా నా బిడ్డలే అని కొన్ని లక్షల మందికి భోజనం, ఉచిత భోజనం. ఆమెలో దైవశక్తి మంత్రబలం ఉంది. ఉన్నా కానీ వ్యక్తపరచకుండా నానా అందరికీ కూడా అన్నం పెట్టండి, అన్నం పెట్టండి, అన్నం పెట్టండి, అన్నం పెట్టండి. అది జిల్లెళ్ళమూడి అమ్మ యొక్క తత్వం. కాబట్టి ఆమె విశ్వజనని అనడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం లాంటి మహనీయులు, ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, అటువంటి జాతికి సంబంధించినటువంటి వారు. ఆయన 5 సంవత్సరాలే గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిజైన్ చేసి ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడనమాట. ఆయన జ్ఞాన ప్రసూనాలని ప్రపంచానికి అందిస్తూ అజ్ఞాన్ని తొలగిస్తూ ఉన్నాడు. ఈయనలో కూడా దైవశక్తి మంత్రబలం అనేటువంటిది ఉంది. 95 సంవత్సరాల వృద్ధుడు ఈయన. చిన్న డ్రాయర్ వేసుకొని బయ్యం వేసుకొని కూర్చుంటాడు. మీరేమన్నా అడిగితేనేమో చెప్తాడు, లేకపోతేనేమో మెల్లకుండా కూర్చుంటాడు. అది అక్కడ ఆయన చెప్పినటువంటి నిద్ర, గాఢ నిద్ర, స్లీప్, డీప్ స్లీప్. నిద్ర అంటే ఏంటి? గాఢ నిద్ర అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఇద్దరు అదృష్టవంతులు. డబ్బున్నటువంటి వాడు కానే కాదు. కళ్ళు మూసుకోగానే 2 నిమిషాల్లోనే గాఢ నిద్రలో పోయేటువంటి వాడు. ఇంకా రెండో వాడు ఎవడు అంటే అన్నం తిన్నటువంటి అన్నం 2 గంటల్లోనే అరిగిపోయి ఆకలి అయ్యేటువంటి వాడు. వాళ్ళు అదృష్టవంతులు. డబ్బున్నటువంటి వాడు కానే కాదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను చెప్పినటువంటి నిద్ర, గాఢ నిద్ర అంటే ఎలా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నారు. అసలు యథార్థ జగత్తు అంటే ఏంటి? గాఢ నిద్రలో తానున్నాడు అనేది మాత్రమే తెలుస్తుంది. మంచం మీద నీ శరీరం ఉంది, నీకేదో కళలు వచ్చాయి, నిన్ను ఎవరో చూసే సముద్రంలో నెట్టినట్టు, మళ్ళీ ఎవరో ఒక అమ్మాయి వచ్చిన సముద్రంలోంచి కాపాడినట్లు, మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ నిన్ను కొట్టినట్లు, ఆ అమ్మాయి చేతులు నువ్వు చచ్చిపోయినట్లు, నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని నువ్వు చేసినట్లుగా కళలు వస్తుంటాయి. తెల్లవారిన తర్వాత కళలు అనేటువంటి గుర్తుంటాయా? కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుంటావు. నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. గాఢ నిద్రలో అసలు నువ్వు ఉండవు, ఏదీ ఉండవు. మంచం మీద ఉన్నటువంటి శరీరం జీవి. కళలో గాఢ నిద్రలో కనిపించేటువంటి వ్యక్తులు దేవుడు అని అంటాడు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం. కాబట్టి గాఢ నిద్రలో తానున్నాను అనేది మాత్రమే తెలుస్తుంది. అంతకు మించి వివరం ఏమీ తెలియదు. ఏ భేదాలు లేనటువంటి గాఢ నిద్రే నిజమైనటువంటి మెలకువ. ఆ మెలకువ ఎవరిది కాదు, దేనిది కాదు, అది స్వయం. ఆ గాఢ నిద్రే దైవం. చూడండి, ఒక నిద్ర పట్టగా 2 గంటల 3 గంటల వరకు స్లీపింగ్ టాబ్లెట్స్ వాడి, డ్రగ్స్ అన్ని వాడి తమ ఆరోగ్యంతో నాశనం చేసుకొని దేశ వినాశకర శత్రువుగా తయారవుతున్నారు. నిద్ర లేక కొంతమంది నిద్రపోవడానికి కూడా టాబ్లెట్లు వాడాలి, నిద్ర రాకుండానికి టాబ్లెట్లు వాడాలి. అటువంటి నీచమైనటువంటి స్థితిలో ఉందన్నమాట మన సమాజం అనేటువంటిది. కాబట్టి గాఢ నిద్రలో అనేటువంటిది నీ శరీరం ఉంది మంచం మీద, కానీ నువ్వు లేవు. నువ్వు ఉన్నావా? నిన్ను కొట్టినా తిట్టి ఉండి ఓ అని కేకలు పెడతావు. నీ కేకలకి మీ ఇంటి పక్క బజార్లో ఉండే వాళ్ళందరూ లేచొస్తారు ఏందా అని. అయినా కానీ నీకు అర్థం కాదనమాట. అది గాఢ నిద్ర అంటే. ఆ నిద్రలో హాయిగా నిద్ర పట్టింది అంటాం, హాయిగా కూర్చున్నాను అని అంటాం. ఆ హాయి అనేటువంటిదే దైవం అంటాడు నా సద్గురు సుబ్రహ్మణ్యం. దేవుడు అంటే ఎక్కడో లేడు. నీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో, మానసిక ఆనందాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో అదే దైవం. హాయిగా నిద్ర పట్టింది అంటాం. ఆ హాయి అనేది దైవం.
అమ్మయ్య హాయిగా అన్నం తిన్నాను అంటావు, అదే దైవం అంతే, అంతకంటే వేరే లేదు అంటున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి అదే మోక్షం, అదే జ్ఞానం. మనం అనుకునేటువంటి మెలకువ నిజానికి ఇది ఒక కళ అంటే. నిద్ర నుండి మేల్కుంటాం కదా, ఉదయాన్నే నిద్ర లేస్తావు కదా, కాబట్టి ఆ మెలకువ అనేటువంటిదే ఒక కళ అనుకుంటే చాలు. కాబట్టి ఇందులో అన్ని భేదాలు ఉంటాయి. భేదాలు ఉండటమే ఇది కళ అనడానికి ప్రధానమైనటువంటి గుర్తు. ఏ భేదము తోచకపోవడమే నీవు నిజమైన మెలకువలో ఉన్నావు అన్నది గుర్తు. గాఢ నిద్రలో ఏకంగా ఉన్నటువంటి తాను అనేకం కావాలనేటువంటి ప్రయత్నమే ఇప్పుడు మనం అనుభవించేటువంటి మెలకువ అనేటువంటిది. నీకు కావాలంటే నిద్ర వస్తుందా? దాని టయానికి అది వస్తుంది. నువ్వు కావాలంటే మేలుకోవు, ఆ టయానికి అది నిద్ర లేపుతుంది, అంతే అన్నమాట. అది నువ్వు అనుకున్నటువంటిది ఏది కూడా ఇక్కడ జరగదు అని చెప్తున్నాడు గురువుగారు. మెలకువలో ఉన్నాను అని గుర్తు, గాఢ నిద్రలో ఏకంగా ఉన్న తాను అనేకం కావాలనేటువంటి ప్రయత్నమే ఇప్పుడు జీవుడు అనుభవించేటువంటి పరిస్థితి. ఆ గాఢ నిద్రలోని ఏకత్వానుభవాన్ని పొందడానికి మెలకువలో ప్రయత్నించడమే లైఫ్, అదే నీ జీవితం అనేటువంటిది అయింది. ఈ జీవితంలో గాఢ నిద్రలోని ఏకత్వానుభవాన్ని పొందడానికి ఒకే ఒక్క మార్గం. చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు. పావలా, ₹1 ఇవన్నీ ఉండే చిల్లర అదంతా రూపాయి అయిన తర్వాత మళ్ళీ నాది నగరాలు రూపాయిగా మారిన తర్వాత నా చిల్లర నాకు రావాలి అంటేది అయ్యే పనే కాదు. ఇటువంటి జ్ఞాన ప్రసూనాలన్నింటినీ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందిస్తున్నారు. అందరూ ఒకసారి శ్రీకాళహస్తీశ్వరుడు అయినటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్యాన్ని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఉల్లాపంతుల రామమూర్తి. నమస్తే.